మనం సాయంకాలపు ఆరాధనలో యోసేపు జీవితాన్ని గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈరోజు యోసేపు జీవితంలో నుండి మరో ప్రత్యేకమైనటువంటి కోణం, దేవుణ్ణి నమ్ముకుని బ్రతుకుతున్న ఆయన పిల్లలైన మన జీవితాల్లో దేవుని మీద మనం ఎలా ఆధారపడాలి, దేవుని మీద పూర్తిగా మనం ఆధారపడితే మన బ్రతుకులను దేవుడు ఎలా మరలుస్తాడు. దేవుని నమ్ముకున్నాం అని అంటే సరిపోదు. నమ్ముకున్న మనం ఆ దేవుని మీద ఎట్లా ఆధారపడి ఆయన ఆధారం చేసుకుని ఎలా బ్రతికితే దేవుడు మన జీవితాల్లో కార్యం చేస్తాడు. యోసేపు జీవితంలో నుంచి ఈ దివ్యమైన సందేశాన్ని విందాం. అందరూ మీ బైబిల్ని తెరవండి. ఆదికాండం 39వ అధ్యాయం 4, 5 వచనాలు. 4, 5, 6 వచనాలు ఎవరైనా చదవండి. మరియు అక్కడి నుంచి చదువు తల్లి. అతని నియమించి అతనికి కలిగినదంతయు అతనికి చేతికి అప్పగించెను. కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఓకే 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 అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి లేదో విచారించిన వాడు కాదు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఇక అందరూ మీ తలల పైకెత్తి నా వైపు చూస్తూ వాక్యం వినండి. పోతీఫర్ యోసేపు మీద ఎలా ఆధారపడ్డాడో ఒకసారి ఆలోచిస్తే, యోసేపును పోతీఫర్ తన ఇంటి మీద విచారణకర్తగా నియమించుకుని తనకు కలిగినదంతా యోసేపు చేతులకు అప్పగించాడు. అప్పగించిన నాట నుండి తినటానికి ఆహార విషయంలో తప్ప తన ఇంటిలో ఏముందో లేదో ఏనాడు విచారించిన వాడు కాదు. పోతీఫర్ ఎందుకు విచారించలేదు? పోతీఫర్ ఇంటిని గూర్చి విచారించటానికి విచారణకర్తగా ఒక వ్యక్తిని నియమించుకున్నాడు. ఆ విచారణకర్త ఎంత నమ్మకమైన వాడు తెలుసా? పోతీఫర్ అయినా అంత బాధ్యతలు నెరవేర్చేవాడో లేదో నాకు తెలియదు, కానీ పోతీఫర్ కంటే మరి శ్రేష్టంగా ఒక నమ్మకమైన విచారణకర్తగా ఉండి ఆ ఇంట్లో తన బాధ్యతలన్నీ నెరవేరుస్తూ ఉన్నాడు. అతని నమ్మకత్వాన్ని చూసి పోతీఫర్ పూర్తిగా యోసేపు మీద ఆధారపడ్డాడు. తన ఇంటిలో ఏముందో లేదో, ఇంట్లో పిల్లల ఆరోగ్యాలు ఎలా ఉన్నాయో, కుటుంబ ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయో ఏనాడు విచారించినటువంటి వాడు కాదు. తన ఇంటి బాధ్యతలన్నీ విచారించమని విచారణకర్తగా ఎవరు నియమించుకున్నాడు? తన ఇంటి మీద యోసేపును విచారణకర్తగా నియమించిన దినము మొదలుకొని యోసేపు నిమిత్తం ఆ ఐగుప్తుని ఇంటిని దేవుడైన యెహోవా ఆశీర్వదించడం ప్రారంభించాడు. ఆ ఆశీర్వాదం పొలములోనేమి, కుటుంబంలోనేమి, వ్యాపారంలోనేమి, ప్రతి విషయంలో పోతీఫర్ ఆ ఆశీర్వాదాన్ని చూస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే విచారణకర్తగా నియమించుకున్న ఆ వ్యక్తి చేతులకు తన సమస్తాన్ని అప్పగించి ఈయనేం చేశాడు? ఇక ఈయన ఎంత కూడా విచారించకుండా, తన ఇంటిలో ఏముందో లేదో ఆలోచించకుండా మొత్తం యోసేపు చేతికి అప్పగించాడు. కాబట్టి యోసేపును బట్టి పోతీఫర్ ఇంటిని దేవుడు ఆశీర్వదించడం ప్రారంభించాడు. ఈ స్థలంలో కనపడుతున్న యోసేపు ఎవరో తెలుసా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి గుర్తుగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. యేసయ్యను ఆశ్రయించిన ఆయన పిల్లలైన మన జీవితాల్లో
పోతీఫర్ యోసేపు మీద ఎలా ఆధారపడ్డాడో మనం కూడా యేసయ్య వైపు చూసి, యేసయ్య నా ఇంటి మీద మీరు విచారణకర్తగా ఉండండి, నా ఇంటిని గూర్చి నేను విచారించను, నా ఉద్యోగాన్ని గూర్చి నేను విచారించను, నా పిల్లలను గూర్చి నేను విచారించను. ఎందుకు? నన్ను గూర్చి విచారించే నీవు నాకున్నావు గనుక, నన్ను గూర్చి చింతించే నీవు నాకున్నావు గనుక నా చింతా యావత్తు నీ మీద వేస్తున్నాను అని పోతీఫర్ యోసేపు మీద ఆధారపడినట్లుగా నీ చింతా యావత్తు దేవుని మీద వేసి దేవుని మీద నువ్వు ఆధారపడితే, నేనంట ఆఫ్టర్ ఆల్ ఒక యోసేపు మీద అంత ఆధారపడితేనే పోతీఫర్ను అంతకంతకు దేవుడు వర్ధిల్ల చేసినట్లుగా, యోసేపును ఆశీర్వదించిన దేవుని మీద నువ్వు ఆధారపడితే పోతీఫర్ను వర్ధిల్ల చేసినట్లుగా నిన్ను నీ కుటుంబాన్ని అన్ని విషయాల్లో దేవుడు వర్ధిల్ల చేయటం ప్రారంభిస్తాడు. మీరు అనొచ్చు, ఏమండి నేను దేవుని మీద ఆధారపడలేదా? ఒకడు దేవుని మీద ఆధారపడ్డాడు అంటే దానికి ఉన్న గొప్ప నిదర్శనం ఏంటో తెలుసా? వాడు దేన్ని గూర్చి చింతపడకుండా నిశ్చింతగా బ్రతుకుతాడు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా, నేను చాలా నిశ్చింతగా ఉన్నానండి, నాకు ఏ టెన్షన్ లేదండి అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నేను తెలుగులోనే అడిగారా తల్లి? ఇదేమన్నా ఇంగ్లీష్లో కనిపించింది మీకు? టీచర్ గారు నేనేం అడిగానంటే, నాకెన్ని సమస్యలున్నా ఈ సమస్యల గురించి పెద్దగా ఆలోచించనండి. ఎందుకు నేను విచారించనంటే నా ఇంటి మీద యేసుక్రీస్తు విచారణకర్త. చింతలు ఉన్నాయి, టెన్షన్లు ఉన్నాయి, కొన్ని కరవలాలు ఉన్నాయి, అయితే దేని గురించి నేను చింతపడినండి. కారణం నా చింత యావత్తు ఆయన మీద వేసి నేను నిశ్చింతగా బ్రతుకుతున్నానండి. రాత్రి పండుకునేటప్పుడు కూడా ప్రశాంతంగా పండుకుంటానండి. పొద్దున్నే లేచేటప్పుడు కూడా ఈరోజు ఎట్టా ఆలోచించనండి. హాయిగా పడకల మీద నుంచి లేస్తా, సంతోషంగా ప్రభుని స్తుతిస్తా. ఎన్ని సమస్యలు చుట్టూతా ఉన్నా నేను నెమ్మదిగా బ్రతుకుతా. సమస్యలు లేకపోవటాన్ని బట్టి కాదు, సమస్యలను మించిన దేవుడు నాకున్నాడని ప్రతి విషయంలో నేను నిశ్చింతగా బ్రతుకుతున్నాను. దేని గురించి నేను టెన్షన్ పట్టలేదండి అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. పుణ్యాత్ములారా, ఇన్నిసార్లు అడిగిన ఒక్కలు చెయ్యత్తలా అంటే దాని అర్థం ఏంటంటే దేవుని మీద మనం అంతగా ఆధారపడలేదు. కొంత దేవుని మీద, కొంత దేవునికి అప్పగించుకుంటున్నాం, కొంత మన ప్రయత్నం. అద్భుతం. తినే ఆహార విషయములో తప్ప తన ఇంటిలో ఏముందో ఏమి లేదో ఏనాడు పోతీఫరు విచారించినవాడు కాదు. కారణం ఏంటో తెలుసా? తన ఇంటి మీద విచారణకర్తగా యోసేపును నియమించుకున్నాడు. నేనంట ఆఫ్టర్ ఆల్ ఒక మనుష్యుడే విచారణకర్తగా ఉంటే ఆ ఇల్లు అంత నెమ్మదిగా ఉన్నప్పుడు, నేనంట దేవుడే నీ ఇంటి మీద విచారణకర్తగా ఉంటే సమస్యల మధ్యలో కూడా నువ్వు నిశ్చింతగా బ్రతుకుతావు. ఆ మధ్య ఒకసారి నేను ట్రైన్లో ప్రయాణమే వెళ్తూ ఉంటే 10 రూపాయలు సమస్యలు 10 రూపాయలు, సమస్యలు 10 రూపాయలు అన్నాడు. నాకు అర్థం కాక సమస్యలు 10 రూపాయలకి అమ్మే భక్తుడే ఉర్రా బాబు అని చూస్తే బొట్టెట్లా పెట్టుకొని అంటాడు. కాదురా, సమస్యలు 10 రూపాయలు, సమస్యలు 10 రూపాయలు అన్నాడు. నాకు అర్థం కాక ఉన్న సమస్యలే సరిపోక మరలా 10 రూపాయలకి సమస్యలు కొనుక్కునేవాళ్ళు ఎవరురా బాబు అని చూస్తే విచిత్రం ఏంటంటే సమస్యలు కాదు, సమోసాలు అమ్ముతా అంటాడు. సమస్యలు 10 రూపాయలు, సమస్యలు 10 రూపాయలు అని. నా వైపు చూడండి దేవుని బిడ్డలారా, పోతీఫర్ యోసేపు మీద ఎట్లా ఆధారపడ్డాడో. ఎన్ని బరువు బాధ్యతలు నీ జీవితంలో ఉన్నా, ఎన్ని టెన్షన్స్, ఒక్కసారి ఆలోచిస్తే నరాలు తెగిపోతాయేమో. ఈ అప్పుల సమస్యను గురించి ఒక్కసారి ఆలోచిస్తే బ్రతికే కంటే చచ్చిపోతే మంచిదేమో అనే కలవరాలు నీ చుట్టూతో ఉన్నా, దేవుడున్నాడనే ఆ ఒక్క ధైర్యంతో నువ్వు బ్రతకటం నేర్చుకోవాలి. దేవుడున్నాడనే ధైర్యంతో నువ్వు బ్రతకకుండా ప్రతి దానికి నువ్వు టెన్షన్ పడతా ఉంటే విచారణకర్త మౌనం అయిపోతాడు. విచారణకర్త నీ ఇంటిలో పని చేయటం ప్రారంభించు. నీ ఇంటిలో ఆయన పని చేయటం ఆపేస్తాడు. విచారణకర్త నీ ఇంటిలో పని చేయాలంటే
విచారణకర్త నీ ఇంటిలో తన కార్యాలు జరిగించాలంటే ఎన్ని టెన్షన్స్ నీ చుట్టూతా ఉన్నా నీ బరువంతా దేవుని మీద నువ్వు మోపుదువుగాక. మనందరూ ఎరిగినటువంటి ఒక మాట ఉంది. ఇది చెప్పి నేను వాక్యపు లోతుల్లోకి వెళ్తా. భక్తుడైనటువంటి పేతురు గారు మాట్లాడుతూ అంటాడు, తగిన కాలమందు దేవుడు మిమ్మల్ని హెచ్చించున్నట్లు బలిష్టమైన ఆయన చేతి క్రింద దేన మనస్కులై అణిగి ఉండండి అని చెప్తూ, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింతా యావత్తు, పెద్దగా చెప్పాలి, నాతో కలిసి చెప్పండి, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింతా యావత్తు ఆయన మీద వేయండి. ఎవరట ఆయన? ఆయన అంటాడు. మనం ఆరాధించే యేసయ్య ఎవరై అంటే ఆయన. అమ్మా బ్రదర్ ఎక్కడికి వెళ్ళాడు? మా ఆయన బయటికి వెళ్ళాడండి అంటారు కదా. ఆయన అంటే యజమానుడు. ఒక భార్యకి ఏం కావాలో, ఆ ఇంట్లో ఉండే పిల్లలకి ఏం కావాలో ప్రతిదీ చక్కదిద్దేవాడు ఇంటి యజమానుడు. అమ్మా చక్కదిద్దేది పీటర్ బ్రదరా మీరా? ఆయన తీసుకొస్తే తిని పెట్టడమే కదా మన పని, అంతే కదా. కుటుంబాన్ని గురించి విచారించేది ఎవరు? మీరా? ఎవరికి ఏం చేయాలి విచారించేది? ప్రభు బిడ్డలారా, నీ భర్త నీకేం చేసాడో లేదో నాకు తెలియదు, కానీ నీవు ఆరాధించే నీ దేవుడు ఎవరో తెలుసా? నీ యజమాని, నీ యజమాని, నీ యజమాని. ఒక ఇంటి యజమాని భార్యకి ఏం చేయాలి, పిల్లలకి ఏం చేయాలి, వాళ్ళ ఫీజులు ఎట్లా కట్టాలి, వాళ్ళ అవసరాలు ఏంటని ఒక తండ్రి తన పిల్లల గూర్చి అనుక్షణం చింతించినట్లుగా దైవజనమా నీవు ఆరాధించే దేవుడు నీ కొరకు చింతిస్తున్నాడు. నీ భవిష్యత్తు కొరకు చింతిస్తున్నాడు. నీ ఆరోగ్య విషయమే చింతిస్తున్నాడు. నేను ఒక మాట అంట, నిన్ను గూర్చి ఆలోచించేవాడు భూమి మీద ఎవ్వడూ లేకపోవచ్చు. చివరికి నేను కన్న తల్లి కూడా నేను పట్టించుకోకపోవచ్చు. నీకు జన్మనిచ్చిన నీ తండ్రి కూడా నీ మీద మనసు పెట్టకపోవచ్చు. మనుషులందరి దృష్టికి నువ్వు నలుసు వంటి వాడివైనా, మనుషులందరి దృష్టికి నువ్వు ఎన్నిక లేని దానివైనా, ఏ మనుషుడు నిన్ను గూర్చి ఒక్క క్షణం ఆలోచించేవాడు లేకపోయినా, నీవు ఆరాధించే నీ దేవుడు ప్రతి క్షణం నిన్ను గూర్చి ఆయన చింతిస్తూ ఉన్నాడు. మీరు నేను చేయాల్సింది ఏంటో తెలుసా? ప్రభా, నన్ను గూర్చి చింతించే నీవు నాకున్నావు. చెప్పాలి గట్టిగా, నా చింత యావత్తు. అసలు దేవునికి నీ మీద ఉన్న చింత ఏంటో తెలుసా? అది పై వచనంలో రాసి ఉంటుంది. తగిన కాలమందు మిమ్మను హెచ్చించున్నట్లు, దేవుడు తగిన కాలమందు మిమ్మల్ని హెచ్చించినట్లు బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కులై అణిగి ఉండండి అంటాడు. నిన్ను గూర్చి నన్ను గూర్చి మన ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ గూర్చి దేవుడు చింతిస్తున్న చింత ఏంటో తెలుసా? ఈ పరిచర్యను నేను ఎలా హెచ్చించాలని నేను ఆలోచించిన దానికంటే, మీరు ఆలోచించిన దానికంటే మన దేవుడు ఆలోచిస్తూ ఉన్నాడు. అరే ఇంతమంది ప్రజలు వస్తున్నారు, ఈ స్థలం సరిపోట్ల, ఆ ప్రక్కనే కాంపౌండ్ హాల్ ఏమంటారు దాన్ని, ప్రారీ ఏమంటారు దాన్ని, బాల్కనీ కాడ కూర్చున్నారు. ఆ బాల్కనీ కాడంట అవి దోమలో ఈగలో అర్థం కావట్లేదంట. ఒక్కొక్క దోమ ఏగంత సైజు ఉందంట. అందుకని వాళ్ళకి ఫ్యాన్లు పెట్టారు. సరే చూడండి, ప్రభా ఈ స్థలం సరిపోట్లా, మాకు విశాలమైన స్థలం కావాలి అని నేను ఎప్పుడైనా ప్రార్థన చేస్తూ ఉన్నాను అనుకోండి, అంటాడు దేవుడు, ఒరే పిచ్చోడా, నీకంటే నేను ఎక్కువ ఆలోచిస్తున్నాను రా, మీకు ఒక శ్రేష్టమైన స్థలాన్ని రాగల కాలంలో మీకు ఇవ్వబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి నిన్ను కూర్చున్న చింత ఏంటో తెలుసా? నిన్ను హెచ్చించాలి అనేదే దేవుని చింత. నిన్ను తలగా చేయాలి అనేదే దేవుని చింత. నిన్ను నీ పిల్లలను పైవారిగా నిలవబెట్టాలి అనేదే దేవుని చింత. నీవు తలమానికగా నువ్వు హెచ్చించబడితే నీ ఆశీర్వాదాన్ని చూసి మురిసిపోయే దేవుడు నీవు ఆరాధించే దేవుడు. అయితే ఒకటి గమనించండి, తగిన కాలమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు అంటాడు. అంటే దేవుడు హెచ్చించడానికి ఒక కాలాన్ని నిర్ణయించాడు. ఆమేన్. ఏమి నిర్ణయించాడు? చెప్పాలి. అందుకని బైబిల్లో చూస్తాం కదా, ప్రతి దానికి సమయము కలదు. విత్తుటకు సమయము కలదు, కోయుటకు సమయము కలదు, కట్టుటకు సమయము కలదు. కట్టిన తర్వాత ఏంటి, పడగొట్టమే కదా, చెప్పండి. కట్టుటకు సమయం కలదు,
కట్టుటకు సమయం కలదు, పడగొట్టుటకు సమయం కలదు. నేనంట నీ జీవితంలో నీ కన్నీళ్లు తొడవబడే ఒక సమయాన్ని దేవుడు నిర్ణయించాడు. నిన్ను ఆశీర్వదించే ఒక కాలాన్ని దేవుడు నిర్ణయించాడు. ఎక్కడ ఏడ్చావో, ఎక్కడ తలదించుకున్నావో, ఎక్కడ రొమ్ము కొట్టుకుంటూ గుండెలవిసేలాగా కన్నీళ్లు కార్చావో అక్కడే నాట్యమాడే దినాలు దేవుడు నీ కొరకు దాచిపెట్టాడు. ఒక కాలాన్ని దేవుడు నిర్ణయించాడు. మీరు నేను చేయాల్సింది ఏంటో తెలుసా? ఆ రోజు వచ్చేదాకా జాతకాలు చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా చేయి చూసి జాతకం చెప్పండి, నా కష్టాలు ఎప్పుడు పోతాయో చెప్పండి అని వాళ్ళ వైపు వీళ్ళ వైపు వెళ్ళొద్దు. నువ్వు ఒక్కటే చెప్పాలి, నా కన్నీరు తుడిచే వరకు సహనముతో యెహోవా కొరకు నేను కనిపెడతా ఉంటాను. నన్ను లేవనెత్తే దినం వచ్చే వరకు ఓపికతో నా ప్రభు దగ్గర నేను కనిపెడతాను. ప్రైజ్ ది లార్డ్. ఏం చేద్దాం? సహనంతో ఓపికతో కనిపెడదాం. అట్లా కాకుండా నా చేయి చూసి జాతకం చెప్పండి. నేను ఇలాగే ఒకరోజు సూరారంలో ఉన్నప్పుడు, సుందర్ నగర్లో ఉన్నప్పుడు ఒక ఆయన వీణ కొట్టుకుంటా వచ్చాడు. వీణ కాదు, ఏంటది? ఎవరో ఇక్కడ చెప్పారు, తంబూరు కాదు అమ్మా, సితారా. వద్దులే, ఇప్పుడు నాకున్న ఇది పోయేటట్టుంది. సరే, ఇట్లా కొట్టుకుంటా ఏమంటున్నాడు తెలుసా? అమ్మ బలుకు జగదంబ బలుకు, అమ్మ బలుకు జగదంబ బలుకు, జరిగినవి చెప్తాం, జరగబోయేవి చెప్తాం, భవిష్యత్తు చెప్తాం, గతంలో జరిగినవి చెప్తాం, అమ్మ బలుకు జగదంబ బలుకు అన్నాడు. సరిగ్గా నా దగ్గరకు వచ్చి నన్ను చూశాడు. అంటాడు నా వైపు చూసి ఆహా, నా వైపు చూసి అంటాడు, రాజయోగం ఉంది మహాత్ములకు అన్నాడు. నేను మౌనంగా ఉన్నా. అంటాడు మరలా, త్వరలో అయ్యవారు అమెరికా దేశానికి వెళ్ళబోతున్నారు, దూరదేశాలకు వెళ్ళబోతున్నారు, రాజయోగం ఉంది అన్నాడు. సరేలే, ఉంటేలే ఉండేలే అని నేను పట్టించుకోవాలా. నా దగ్గరికి వచ్చి అంటాడు, అయ్యా ఒక్కసారి మీ చెయ్యి చూపండి, జాతకం చెప్తాను అన్నాడు. నేను పక్క నవ్వుతా, నేనే జనాలు జాతకాలు చెప్పేవాడిని అయ్యా. మరలా నా జాతకం నువ్వు చెప్తావంటావేంటి? రా, నీ జాతకం నేను చెప్తాను అన్న. లేదు, మీకు రాజయోగం ఉంది, కానీ ఆ రాజయోగం కొన్ని విషయాల్లో నెరవేర్చబడకుండా కొన్ని దోషాలు అడ్డుకుంటా ఉన్నాయి. నేను పలానా కార్యక్రమం చేస్తే దాన్ని ఏదో అన్నాడు. నీకెట తెలిసింది? కొన్ని శాంతి కార్యక్రమాలు, కొన్ని యాగాలు చేస్తే నీకున్న దోషం అంతా పోద్ది, రాజయోగం రూఢిగా నెరవేర్చబడిద్ది అన్నాడు. నేనన్నా, మా దోషాలు తొలగించడానికి యాగాలు చేసే బదులు నీ దోషం తొలగించుకోవడానికి నీవే యాగం చేసుకుంటే ఇల్లు తిరిగి అమ్మ బలుకు జగదంబ బలుకు, అమ్మ బలుకు జగదంబ బలుకు, ఈ కర్మ నీకు ఉండేది కాదుగా అంటాడు. ఎట్టాటి మాటలు పెద్దగా మాట్లాడొద్దండి అయిలరా. ఈ చేతిలో అరచేతిలో ఏముండదు, పిచ్చి గీతలు తప్ప. నీ జాతకం నేను చెప్తా. నీ జాతకంలో ఏమి రాసిందో తెలుసా? ఏ నాటికైనా నీ తల పైకి ఎత్తబడుతుంది. ఇదే దేవుడు రాశాడు. ఎక్కడ ప్రజలు నిన్ను అవమానపరిచారో, ఎక్కడ ప్రజలు నిన్ను ఎగతాళి చేశారో, నీ కుటుంబాన్ని చూసి చాటును నవ్వుకున్నారో, అయిపోయిందిరా దీని పని, అయిపోయిందిరా వీళ్ళ సంసారం అని ఎక్కడ నవ్వులు పాలైపోయిందో నీ బ్రతుకు, అక్కడే నీ తల పైకెత్తాలి. ఇదే నీ జాతకంలో రాసి ఉంది. ఇంతకు మించి ఇంకేమైనా చెప్పమంటారా? జాతకం చాలు. వీటికి మించిన జాతకం ఏంటో తెలుసా? మన జాతకం ప్రభు రాసేటప్పుడు మనం చనిపోయిన తర్వాత యుగాయుగాలు పరలోకంలో ప్రభువుతో కూడా ఉండాలని రాశాడు. అదే మన జీవితంలో నెరవేర్చబడును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రభు బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుని మీద పూర్తిగా ఆనుకున్న వాళ్ళ బ్రతుకులు ఎట్లా మార్చబడ్డాయి? అసలు పూర్తిగా ఆనుకున్న వాడి జీవితంలో కనపడే ఓ ప్రత్యేకమైన గుణగణం నా వైపు చూడండి. ఒకడు దేవుని మీద పూర్తిగా ఆనుకున్నాడు అంటే దేనిని గూర్చి వాడు చింతపడడో, చింతించి బీపీ తెచ్చుకోడు, షుగర్ తెచ్చుకోడు, చింతించి తల మీద ఉన్న వెంట్రుకలు ఓడగొట్టుకోడు, చింతించి రాత్రులు నిద్రపోకుండా, కొంతమంది చూడండి రాత్రి పండుకున్నప్పుడు కూడా నా వైపు చూడండి, మీ ఎక్స్పీరియన్సే. ఈ అప్పులెట్టా, అబ్బాయి ఫీజు ఎట్టా, రేపు ఈ కంపెనీలో నుంచి తీసేస్తే నా పని ఏమైపోద్ది, ఈ డ్యూటీ పోతే నా జీవితం ఏంటి, నా కూతురు పెళ్ళెట్టా, నా కొడుకు పెళ్ళెట్టా అని అనుకొని ఒక ఆయన నాకు అర్ధరాత్రి 1:30కు ఫోన్ చేశాడు.
నేను అప్పుడే 1 గంటకు పండుకున్నా, కొంచెం మంచి గాఢ నిద్రలో ఉన్నా. ఫోన్ చేసి అంటాడు, అయ్యో ఇంత అర్ధరాత్రి పూటరా ఫోన్ చేశారు, ఎవర్రా బాబు, ఏం అర్జెంట్లో ఉన్నారో అని ఫోన్ లిఫ్ట్ చేస్తే అంటాడు, అయ్యగారు నాకు నిద్ర పట్టట్లా, నాకు నిద్ర పట్టేటట్టుగా మీరు ప్రార్థన చేయండి అన్నాడు. తమ్ముడా పోయాసా, నేను అనుకున్నా నిన్ను నిద్రపుచ్చడానికి నా నిద్ర డిస్టర్బ్ చేశాడు. చూడండి పుణ్యాత్ముడు. నా ప్రభు బిడ్డలారా, నువ్వు దేవుని మీద ఆనుకున్నావు అనేదానికి రుజువేంటో తెలుసా? 10,000 మంది సైన్యము దండెత్తి వచ్చి నీ ఇంటి చుట్టూతో మోహరించిన ప్రశాంతంగా పండుకుంటావు. పెద్దగా పెద్దగా ఇంకోసారి ఏం చేస్తాం? ప్రశాంతంగా. అసలు నీ నిద్ర ఎట్టుంటుందో తెలుసా? నా అంత నెమ్మదిగా బతికేవాడు భూమి మీదే లేడు. నాకు ఏ టెన్షన్లు లేవన్నట్లుగా ప్రశాంతంగా పడుకుంటాడు. బైబిల్లో రాయబడిన ఒక అద్భుతమైన మాట చెప్తా. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. పెద్దగా చెప్పాలి, పెద్దగా చెప్పాలి. ఈ మాట చెప్పండి. ఏ మాట? పెద్దగా చెప్పాలి. దేవుడు నీకేదైనా ఇచ్చేటప్పుడు ఎప్పుడు ఇస్తాడంట? అలాగని ఇప్పుడు కూర్చొని నిద్రపోయారు కాక ఎప్పుడు ఇస్తాడట దేవుడు? అంటే అట్లాగని 24 గంటలు పండుకునేరు కాక. దీని అర్థం ఏంటో తెలుసా? తన ప్రియులు నిద్రించుచుండగా నీ చుట్టూతో ఎన్ని టెన్షన్లు ఉన్నా, నాకేం, నా యేసయ్య ఉన్నాడు, నాకేం, నేను నమ్ముకున్న దేవుడు నాకున్నాడు, నాకేం, కల్వరిలో నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఉన్నాడు, ప్రాణం పెట్టే అంతగా నా ప్రభు నన్ను ప్రేమించాడు, అంత గొప్ప దేవుడు నా బ్రతుకులో నాకు దేవుడై ఉండగా నేనెందుకు ఆలోచిస్తా, నేనెందుకు టెన్షన్ పడతా, నేనెందుకు విచారిస్తా? నన్ను గూర్చి చింతించే దేవుడు నాకున్నాడు కనుక దేనిని గూర్చి నేను చింతపడను అని ఏ వ్యక్తి అయితే ప్రశాంతంగా పండుకుంటాడో, పూర్తిగా దేవుని మీద ఆధారపడతాడో, ఎవడు తన భవిష్యత్తును దేవుని చేతిలో పెడతాడో వాని భవిష్యత్తును అద్భుతమైన కళాఖండంగా దేవుడు తీర్చిదిద్దుతాడు. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు, అందరూ నా వైపు చూడండి. ఆయన పేరు హిస్కియా. ఏం పేరు? కొంచెం గట్టిగా. హిస్కియా అనే పేరుకున్న అర్థం ఏంటంటే యెహోవాయే నా బలం. చెప్పండి. హిస్కియా అనే పేరుకున్న అర్థం ఏంటి? హిస్కియా ఎవరు? రాజు. నేను మిమ్మల్ని అడుగుతా, ఒక రాజు బలమేది? అదే చెప్పాలి. రాజు బలమేది? గుర్రాలు, తల్లి, రథాలు, సైన్యం, సైన్యాధ్యక్షుడు. ఇది రాజు యొక్క బలం. కానీ హిస్కియా ఏమంటాడో తెలుసా? గుర్రాలు కాదు నా బలం, రథాలు కాదు నా బలం, సైనికులు కాదు, సైన్యం కాదు నా బలం, నా బలం సైన్యములకు అధిపతికు యెహోవా. నేను ఎవరైనా అడిగితే, అమ్మా ఇంత ఆరోగ్యంగా ఉన్నారు, నీ బలం ఏంటి, నీ బలానికి కారణం ఏంటి అంటే, పొద్దున్నే క్యారెట్ జ్యూస్ తాగుతానన్నా ఈ చెప్పొద్దు, లేకపోతే బూస్ తాగుతానన్నా ఈ చెప్పొద్దు. అమ్మ ఎప్పుడు ఇంత ప్రశాంతంగా ఉంటారు, మీకేమి టెన్షన్ లేవా అని అన్నప్పుడు, టెన్షన్లు ఉన్నాయండి. మరి టెన్షన్లు ఉన్నా ఇంత సంతోషంగా ఎలా బ్రతకగలుగుతున్నారు? దేవుడనే ధైర్యం మమ్మల్ని బ్రతికిస్తుంది. సరే, హిస్కియా అనే పేరుకున్న అర్థం ఏంటంటే యెహోవాయే పెద్దగా చెప్పాలి. ఇంకోసారి యెహోవాయే నా బలం. ఆ బలం మీద ఆధారపడి బ్రతుకుతున్నాడు. ఆ కాలంలో ఒక బలమైన సామ్రాజ్యం ఉంది. ఆ సామ్రాజ్యం పేరు అష్షూరు సామ్రాజ్యం. అష్షూరు సామ్రాజ్యం యొక్క రాజు పేరు సన్హరీబు. పెద్దగా చెప్పండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనకు వాక్య ఆధారాలు దొరికినప్పటి నుండి ప్రపంచ దేశాల్లో మొట్టమొదటి బలమైన సామ్రాజ్యం ఐగుప్తు సామ్రాజ్యం. రైట్? ఐగుప్తు సామ్రాజ్యం తర్వాత వెరీ నెక్స్ట్ బలమైన సామ్రాజ్యం ఏదంటే అష్షూరు తర్వాత బబులోను తర్వాత మాదీయ పారసీక తర్వాత గ్రీకు సామ్రాజ్యం తర్వాత రోమా సామ్రాజ్యం. ఇది మనకు తెలుసు. హిస్కియా రాజుగా ఉన్న కాలంలో ప్రపంచాన్ని గడగడలాడించిన ఒక రాజు సన్హరీబు. అతడు అష్షూరు సామ్రాజ్యానికి చెందినటువంటి వాడు. విషయం ఏంటంటే, యోధా దేశం మీదకి, ఇశ్రాయేలు దేశం మీద యుద్ధానికి వచ్చాడు. ఆ రాజు ఎంత మంచోడంటే,
ఎంత మంచోడంటే హిజ్కియాకు ఉత్తరం పంపించాడు. హిజ్కియా, మేము మీ మీద యుద్ధానికి వచ్చాం, నువ్వు పొరపాటున మా మీద యుద్ధానికి నీవు దిగొద్దు. ఒకవేళ దిగేవనుకో ఓడిపోతావు. ఎందుకు ఓడిపోతావు అని చెప్తున్నావో తెలుసా? మేము ఐగుప్తు దేశాన్ని జయించాం, ఫిలిస్తీన్లు జయించాం, అమోరీల్ని జయించాం, మోయాబీల్ని జయించాం. ఇన్ని దేశాలను జయించిన తర్వాత నిన్ను కూడా పూర్తిగా ఓడించి తుత్తునీలుగా చేస్తాం. మా మీద యుద్ధానికి రావద్దు, నువ్వు లొంగిపో, రాజీపడు. యుద్ధం లేకుండా మరలా ఉత్తరంలో ఏం రాశాడు తెలుసా? ఒకవేళ నీవు అనుకుంటావేమో మాకు మా దేవుడు ఉన్నాడు, మా దేవుడు మమ్మల్ని గెలిపిస్తాడు అని ఒకవేళ పిచ్చాలోచనల వైపు వెళ్తాడేమో. చూడండి, ఇట్లా కూడా రాశాడు ఉత్తరం. పిచ్చాలోచనల వైపు వెళ్తావేమో. ఏం దేవుడు నీకు ఒక్కడే ఉన్నాడా? ఐగుప్తీయులకు లేడా? మోయాబీలకు లేడా? అషూరీలకు లేడా? ఎదోమీయులకు లేడా? వాళ్ళ దేవతలు వాళ్ళని ఎట్లా రక్షించలేకపోయారో నీ దేవుడు కూడా నిన్ను పెద్దగా, నీ దేవుడు కూడా నిన్ను రక్షించడు. ఒకవేళ మాతో యుద్ధానికి నువ్వు దిగితే రేపు నిన్ను ఓడిస్తాం, మీ దేశాన్ని స్వాధీనపరుచుకుంటాం. మీ దేశాన్ని స్వాధీనపరుచుకున్న తర్వాత మేమేం చేయబోతున్నావో తెలుసా? నీ మూత్రాన్ని నీ చేత మేము తాపిస్తాం. చివరిలో ఇంకో మాట ఏమన్నాడు తెలుసా? నీ మలాన్ని నీ చేత మేము తినిపిస్తున్నాం, జాగ్రత్త, లొంగిపో అన్నాడు. హిజ్కియా ఏం చేశాడంటే ఆ ఉత్తరం తీసుకున్నాడు, దేవుని మందిరం దగ్గరికి వెళ్ళాడు, ఆ ఉత్తరాన్ని పరిచాడు, భలే చక్కటి ప్రార్థన చేశాడు. అయ్యా, ఐగుప్తీయుల దేవతలు వాళ్ళని రక్షించలేకపోయారు, మోయాబీయులు, ఎదోమీయులు, అమోరీయులు వాళ్ళ దేవతలు ఆ దేశ ప్రజలను రక్షించలేకపోయారు. కారణం ఏంటంటే అవి కళ్ళుండి చూడలేవయ్యా, నోరుండి మాట్లాడలేవయ్యా, చెవులుండి వినలేవయ్యా. నీవైతే జీవము కలిగిన దేవుడో. వాటి వంటి వాడివి కాదయ్యా నీవు జీవము కలిగిన దేవుడో. నా ప్రభు బిడ్డలారా, తన దేవుడు ఎవరో ఎరిగాడు. అంటే జీవం కలిగిన వాడు కళ్ళుండి చూస్తాడు, చెవులుండి వింటాడు, నోరుండి మాట్లాడతాడు, శరీరం ఉండి స్పందిస్తాడు. అయ్యా, నువ్వు రాతి ప్రతిమవు కాదు, జీవము కలిగిన దేవుడు. సన్హరీబు రాజు ఏమేమన్నాడో రబ్షాకే పలికిన ప్రతి మాట నువ్వు విన్నావు. నువ్వు జీవం కలిగిన దేవుడు అయ్యా, నీవే తీర్పు తీరుస్తావు అని చెప్పి ప్రార్థన చేసుకొని నా వైపు చూడండి. చుట్టూత అషూరు సైన్యం, రాజులు ఇశ్రాయేలు దేశం చుట్టూతా ఉంటే ఆ రాత్రి ఆ రాత్రి హిజ్కియా రాజు ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత తన ఇంటికి వెళ్ళి హాయిగా గొరకలు పెట్టి నిద్రపోతున్నాడు. ఎట్లా? ఎప్పుడు చెప్పాలి? ఎప్పుడు? చుట్టూతా కొన్ని వేల సైన్యము చుట్టూతా ఉన్నప్పుడు హాయిగా నిద్రపోతున్నాడు. అందరూ అంటున్నారు, రాజా, ఏమి రాజా, ఇది నిద్రపోయే సమయమా? ప్రశాంతంగా ఉండే సమయమా? అమ్మ, ఒకసారి మీ భర్త ఎక్కడో బయటికి వెళ్ళాడు, మధ్యరాత్రి 12 ఆ ప్రాంతంలో పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది, మీ ఆయన ఉన్నాడా అని. ఆ మాట విన్న తర్వాత సరే మీ ఆయన వస్తే పోలీస్ స్టేషన్కి తెల్లారిన తర్వాత రమ్మను అని అన్నాడు అనుకోండి, ఫోన్ పెట్టేసారు అనుకోండి, ఆ రాత్రి మీ కాల్ నైట్ ప్రేయరే కదా. ఎందుకు రమ్మన్నాడో, ఏమైందో నాకు తెలియకుండా ఈ మనిషి ఏం చేశాడో, ఏం జరిగిందో, ఇక ఆ రాత్రి అంతా టెన్షన్. తెల్లారేసరికి కళ్ళ కింద నల్లటి సారలు ముఖం ఇంత ఉబ్బి ఉండిపోయి ఉంటుంది. చూడండి, ఒక చిన్న ఫోన్ కాల్కి టెన్షన్. కారణం ఏంటంటే దేవుని నమ్ముకున్నాం కానీ దేవుని మీద ఆధారపడాల్సినంతగా మనం ఆధారపడలేకపోతాం. దేవుడున్నాడని ఆ ఒక్క ధైర్యం నీకుంటే నీ ప్రక్కన భయంకరమైన పరిస్థితి ఉన్నా ఆ భయంకర పరిస్థితుల్లో కూడా నిబ్బరంగా దేవుని సన్నిధిలో నువ్వు బ్రతకగలవు. నేను ఒకటే మాట చెప్తా, ప్రపంచంలో కోట్ల రూపాయల డబ్బు ఇవ్వలేని ధైర్యం దేవుడనే ధైర్యం ఒక వ్యక్తికి ఇవ్వగలుగుతుంది. ఆస్తిపాస్తులు ఇవ్వలేని ధైర్యం ఒక మనుషునికి దేవుడు ఇవ్వగలుగుతాడు. తినటానికి తిండి లేనివాడు కూడా దేవుణ్ణి తాను కలిగి ఉంటే ఆ ఒక్క మాటను బట్టి ఎంతో ధైర్యంగా బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు. మరోసారి చెప్దాం ఆమేన్. నేనంట
ఒకవేళ హిజ్కియా భార్య కనుకుంటే ఉంటే ఏముంది, ఉంది. ఆయన నిద్రపోయేటప్పుడు లేపి, ఏమయ్యా ఇది నిద్రపోయే సమయమా, యుద్ధం ఎట్లా చేయాలో ఆలోచించాలి కానీ నువ్వు అట్లా గురకలు పెట్టి నిద్రపోతావు ఏంటి అని డెఫినెట్గా ఆయన ఉంటుంది. అప్పుడు ఆయన ఏమని ఉంటాడో తెలుసా, పిచ్చిదానా, నేను నిద్రపోవటానికి ఇంత ప్రశాంతంగా 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, తన ప్రియులు నిద్రించుచుండగా పెద్దగా. ఒకవేళ ఆ చెల్లి ఈ రాత్రి ఏదైనా టెన్షన్తో ఇక్కడికి వస్తే, ఈ రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత కడుపు నిండా తిను, కంటార 4 దాకా నిద్రపో, 4 లేచి ప్రార్థన చేయి, తెల్లారేసరికి ఒక శుభవార్త వినేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. తెల్లారేసరికి ఒక కృపావార్త దేవుడు నీ చెవులకు వినిపింపచేయునుగాక. ఇంతకీ భార్య వచ్చి అడుగుతుంది, ఏమయ్యా లక్షల మంది శత్రు సైన్యం చుట్టూతో చేరుంటే ఇది ప్రశాంతంగా నిద్రపోయే సమయమా అంటే, అని ఉంటాడు హిజ్కియా, నేను ఈ రాత్రి ఎంత ప్రశాంతంగా నిద్రపోవటానికి కలిగిన మొదటి కారణం, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి. దేవుడు నీ జీవితంలో ఏది ఇవ్వాలన్నా నీ నిద్ర ప్రశాంతంగా ఉండనే, ప్రశాంతంగా ఉండమని చెప్పినందువల్ల 8-9 గంటలు నిద్రపోయారు కాక వచ్చేది కూడా వెనక్కి తిరిగిపోద్ది. అంటే నీకు ప్రశాంతమైన నిద్ర దేవుడున్నాడనే ధైర్యాన్ని బట్టి. సరే అయ్యా, మొదటిది బాగానే ఉంది, కీర్తనలో రాసి ఉంది, మరి నీ రెండవ ధైర్యం ఏంటయ్యా? పిచ్చిదానా, నేను ఈ రాత్రిపూట ఇంత ప్రశాంతంగా నిద్రపోవటానికి కారణం ఏంటంటే, అందరూ నా వైపు చూడండి, దేవుని వాగ్దానాన్ని తలదిండుగా చేసుకొని, ఆయన వాగ్దానాన్ని తలదిండుగా చేసుకొని, దేవుని వాగ్దానపు తలదిండు మీద నేను ఆనుకొని నిద్రపోతాను. ఏంటంటే స్లీప్ వేళ దిండు గూర్చి విన్నాను. ఇంకేం దిండులు ఉన్నాయి తమ్ముడు? డ్యూలెక్స్ దిండు గూర్చి విన్నాను. వాగ్దానాల తలదిండ ఇదేదో కాస్త విచిత్రం. మీరు చూడండి, భక్తి కలిగిన వాడి మాటలు ఎప్పుడు విచిత్రంగానే ఉంటాయి. ఒక్కళ్ళు ఆమె ఏం చెప్పలా. భక్తి కలిగిన వాడు, భక్తి లోతులో ఉన్నవాడు, వాడి మాటలు ఎప్పుడు విచిత్రంగానే ఉంటాయి. కానీ ఆ మాటల్లో ఉన్న మాధుర్యం అనుభవించిన వాడికే అర్థమవుతుంది పెద్దగా. ఆమెన్. ఏమంది, ఇదేంటయ్యా, పత్తితో కట్టబడినటువంటి దిండును కూర్చున్నా, స్లీప్ వేళ దిండు కూర్చున్నా, డ్యూలెక్స్, ఇంకేమన్నా కంపెనీల పేర్లు చెప్పండి. ఐకియా మీది రేట్ ఎక్కువ అంట తమ్ముడా. సరే, ఐకియా తమ్ముడు ఐకియాలో పనిచేస్తాడు, రైట్. ఐకియా తలదిండు, రకరకాల తలదిండులు ఉంటాయి. దేవుని వాగ్దానపు తలదిండు ఏంటయ్యా అని అడిగి ఉంటుంది. అప్పుడు ఆయన బైబిల్ చదివేటప్పుడు సరిగ్గా చదవాలా, ప్రవక్తలు చెప్పిన మాట సరిగ్గా వినాలా. యెషయా ప్రవక్త ఏమని ప్రవచించాడు గుర్తులేదా? ఆమంది, నాకు వాక్యం చెప్పేటప్పుడు నిద్ర వస్తుందయ్యా, ఆ రోజు చర్చికి వచ్చా కానీ విన్నా కానీ ఏం చెప్పాడో నాకు గుర్తులేదయ్యా, చదువు బైబిల్ చదువు అన్నాడు. సరే బైబిల్ తెరిచింది, చూడండి యెషయా గ్రంథం. అందరూ యెషయా గ్రంథం 31వ అధ్యాయం 8వ వచనం. తల్లి పెద్దగా చదవరా తల్లి, పెద్దగా. అందరూ నాతో కలిసి కాస్త పెద్దగా చెప్పాలి. నరునిది కాని ఖడ్గము వలన అశ్షూరీయులు కూలుదురు, మనుషునిది కాని కత్తి పాలగుదురు. ఖడ్గము ఎదుట నుండి వారు పారిపోవుదురు. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చేద్దాం అన్న. విన్నారా? యెషయా ప్రవక్త ఏమని ప్రవచించాడంటే, అశ్షూరీయులు ఖడ్గము చేత సంహరించబడతారు, కత్తి చేత వధించబడతారు. ఖడ్గము ఎదుట నిలవబడలేక వాళ్ళు పారిపోతారు. దానికి ముందే ఏమన్నాడు తెలుసా? అయితే ఆ ఖడ్గం నరునిది కాదు. మీకు అర్థం కాలేదా? అయితే ఆ ఖడ్గం నరునిది కాదు. నేనంట, యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఖడ్గం నరుడు పట్టుకోకుండా గుర్రాలు పట్టుకుంటాయా? గుర్రాలు పట్టుకుంటాయా? అరే చెప్పాలరా తల్లి, అన్నా చెప్పాలి. ఏమంటాడు ఇక్కడ? ఖడ్గం చేత వాళ్ళు కోలుతారు,
కత్తిపాలైపోతారు, ఖడ్గం ఎదుట నిలవబడలేక వాళ్ళు పారిపోతారు. కానీ విషయం ఏంటో తెలుసా? ఆ ఖడ్గం మాత్రం నరునిది కాదు అన్నాడు. ఈ వాక్యం చదివించాడు ఆయన. దేవుడు ఏమన్నాడంటే, అశ్షూరీయులు మన మీదకి రాకమునిపే దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడు? అశ్షూరీయులు పారిపోతారు, ఎస్, ఖడ్గం పాలవుతారు, కత్తి పాలవుతారు అని చెప్పాడు, ప్రసంగం చేశాడు. నేను ఇప్పుడు ప్రశాంతంగా పడుకోవటానికి కారణం ఏంటంటే, ఈ వాగ్దానాన్ని నాకు తలదిండుగా చేసుకున్నాను. పెద్దగా చెప్పాలా? ఈ వాగ్దానాన్ని భార్య అడిగి ఉంటుంది. మరి కత్తి ఎవరు పట్టుకుంటారు? మరి ఖడ్గం ఎవరు పట్టుకుంటారు? నరునిది కాదు. మరి నరుడు కాకపోతే ఎవరు పట్టుకుంటారు? ఆయన చెప్పుంటాడు, ఈ రాత్రి దూసిన ఖడ్గము చాతబోని దేవుని దూత యుద్ధ భూమిలో దిగబోతుంది. ఆ దేవుని దూత యుద్ధ భూమిలోకి దిగి ఆ దేవుని దూతే మన పక్షాన యుద్ధం చేస్తుంది. అయినా దేవుని దూత దిగుతుందా? సాక్షాత్తు అది అట్లా చెప్పాలా? దేవదూత యుద్ధం చేస్తుందా? సాక్షాత్తు దేవుడే యుద్ధం చేస్తాడా? నాకు అవసరంలా, వాగ్దానం ఉంది, ఈ వాగ్దానాన్ని తలదిండుగా చేసుకుని పండుకుంటానన్నాడు. భార్య అంది, విశ్వాసం ఉంటే ఉండాలి కానీ మరి ఎంత పిచ్చి విశ్వాసం ఉంటే ఎట్టాగయ్యా? మనం చేయాల్సిన ప్రయత్నం కదా, మనం చేయాల్సిన ప్రయత్నం మనం చేయాలి, మరియు దేవుడని ఇంత ఆధారపడితే ఎట్టా? చూడవే పిచ్చిదన్న విచిత్రం చూస్తావు. యోసేపు మీద పోతీఫర్ ఆధారపడితే అంత అద్భుతం చేశాడే. పరమ యోసేపుగా పిలువబడుతున్న నీ దేవుని మీద నువ్వు ఆధారపడితే ఎంత గొప్ప అద్భుతం చేయటానికి ఆయన శక్తి కలిగిన వాడు. పెద్దగా చెప్దాం ఆమేన్, ఆమేన్. సరే, నీ ఇష్టమయ్యా అని పండుకున్నాడు. నీ ఇష్టమయ్యా అని వదిలిపెట్టింది, ఆయన పండుకున్నాడు. నేను అనుకొని ఉంటాను, అమ్మా ఈ ప్రశాంతత నాకొక్కడికే కాదు, నువ్వు కూడా తీసుకో, వచ్చి పండుకో అన్నారు. మొత్తానికి పండుకున్నాను. తెల్లారింది. ఉదయం ప్రార్థనకి లేద్దామన్నట్లుగా లేచాడు. లేచే లోపే కొంతమంది సైనికులు పరిగెత్తుకుంటూ వచ్చారు. రాజా రాజా రాజా, ఏమైంది నాయన? అశ్షూరు మైదానంలో రక్తం ఏరులై ప్రవహిస్తుంది రాజా. దరిదాపుగా 1,85,000 మంది అశ్షూరు సైన్యం చనిపోయి రక్తం ఏరులై ప్రవహిస్తుంది రాజా. అడిగుంటారు, మాకు తెలియకుండా రాత్రిపూట ఏమైనా యుద్ధానికి వెళ్ళేవా? మన భాషలో చెప్తాను, నాకంత సీన్ లేదులే. మాకు తెలియకుండా రాత్రిపూట ఏమైనా యుద్ధానికి వెళ్ళావా? నేను వెళ్ళలా. మరి ఎట్లా చచ్చిపోయారు? రాత్రి యుద్ధ భూమిలోకి నరునిది కాని ఖడ్గము చేత, నరునిది కాని కత్తి చేత యెహోవా దూత సైన్యములో అడుగుపెట్టింది. రాత్రికి రాత్రే 1,85,000 మంది రాత్రికి రాత్రి హతులైపోయారు. ఈ రాత్రి ప్రశాంతంగా పండుకున్నాడు. తెల్లారి కృపావార్త విన్నాడు. నేను మరలా చెప్తున్నాను రా తల్లి, లైవ్ చూస్తున్న బిడ్డలారా, ఒకవేళ ఈ గడియలో నీ మనసు ఏదో ఒక విషయం కొరకు టెన్షన్తో ఉంటే, ఈ సమస్య నన్ను ఏం చేస్తుందో, ఈ అనారోగ్యం నన్ను ఏం చేస్తుందో, ఈ ఆర్థిక పరిస్థితులు నన్ను ఏం చేస్తాయో, ఈ అప్పుల సమస్య నన్ను ఏం చేస్తుందో, రేపు ఈ పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందో, ఒక తెలియని టెన్షన్ నీ గుండెల్లో పెట్టుకొని ఒకవేళ గడిచిన కొన్ని రోజుల నుంచి మనసులో నెమ్మది లేక కలవరంతో ఉన్నావేమో, ఓ దైవజనుడిగా దేవుని ప్రతినిధిగా ఈ రాత్రి నీకు వాక్యం చెప్తున్నాను. ఈ రాత్రి ఈ వాక్యం విన్న తర్వాత ప్రశాంతంగా నువ్వు నిద్రపో. నన్ను గూర్చి చింతించే దేవుడు నాకున్నాడు కనుక నేను దేనిని గూర్చి చింతపడినని పూర్తిగా ఆయన మీద నువ్వు ఆధారపడు. నా చేతులెత్తి ప్రవచనమెత్తి చెప్తున్నాను, మీరు తెల్లారి లేచేసరికి ఉదయమే ఓ చక్కటి కృపావార్త దేవుడు వినిపించునుగాక. మీ హృదయం ఉప్పొంగే వార్త దేవుడు వినిపించునుగాక. మీ దుఃఖం నిట్టూర్పు రెప్పపాటు కాలములో ఎగిరిపోయే వార్త యేసునామములో దేవుడు వినిపించునుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్, గట్టిగా చెప్దాం ఆమేన్. ఒక్కటే, దేవుని మీద అట్లా ఆధారపడు. పోతీఫర్ తన ఇంటిలో ఏముందో ఏమి లేదో విచారించినవాడు యోసేపుకు సమస్తము అప్పగించిన ఆనాటి నుండి, యోసేపు చేతుల్లో పెట్టినప్పటి నుండి పొలములేనేమి ఇంటిలోనేమి ప్రతి దానిని యెహోవా యోసేపు నిమిత్తం పోతీఫర్ ఇంటిని ఆశీర్వదించటం ప్రారంభించాడు. ప్రైజ్ ది లార్డ్. యోసేపు మీద పోతీఫర్ అనుకున్నట్లుగా హిజ్కియా దేవుని మీద అనుకున్నట్లుగా ప్రతి క్షణం దేవుని మీద అనుకొని, ప్రభా నీ చేతులకు నా బ్రతుకుని అప్పగించుకుంటున్నాను, నీవే చూసుకో, అంతా నీవే చూసుకో,
రేపు నాకేం కావాలో, రేపటిని గూర్చి నేను చింతించను. రేపు నా భవిష్యత్తు ఏంటో, నా భవిష్యత్తును గూర్చి ఆలోచించి నా ఆరోగ్యాన్ని పాడు చేసుకోను. నన్ను గూర్చి నేను ఆలోచించిన దానికంటే, నన్ను గూర్చి నీకంటే ఎవరు నన్ను గూర్చి చక్కగా ఆలోచిస్తారయ్యా? నా భవిష్యత్తు నీ చేతిలో పెడుతున్నానని ఆయన చేతుల్లో పెడితే ఒక అద్భుతమైన కళాఖండంగా మన బ్రతుకును తీర్చిదిద్దునుగాక. దేవుని మీద ఎట్లా ఆనుకోవాలో బైబిల్లో ఒక తల్లి సంగతి చెప్తా. ఆ తల్లి పేరు రూతు. చెప్పండి పెద్దగా మరోసారి. రూతును గూర్చి చరిత్రకారులు ఏం చెప్తారంటే, మోయాబు దేశంలో మెలేకు దేవత దగ్గర తాను యాజకురాలిగా పనిచేసేదట. యాజకురాలు అంటే ఆ కాలంలో గమనించండి, ఇత్తడితో చేయబడిన ఓ పెద్ద మెలేకు దేవత విగ్రహం ఉండేదట. ఈ రూతు ఆ మెలేకు దేవత దగ్గర పసిపిల్లలను బలిచ్చేదట. ఏ పిల్లలను? మరలా ఆ పసిపిల్లలను బలిచ్చే కార్యక్రమం ఎట్లా ఉండేదో తెలుసా? ఒక పసిబిడ్డను మెలేకు దేవతకు బలిచ్చేటప్పుడు ఈ మెలేకు దేవత కాంస్య విగ్రహము కింద మంట పెట్టేవాళ్ళు. ఆ మెలేకు దేవత యొక్క ఆ కాంస్య విగ్రహం మంటకు కాలి పూర్తిగా ఒక ఫర్నెస్ లాగా, ఒక బాయిలర్ లాగా, ఎర్రటి నిప్పు కణం లాగా అది మారిపోయినప్పుడు ఆ పసిబిడ్డను రూతు తన చేతులతో పట్టుకొని మెలేకు దేవత చేతుల మీద పెట్టేదట. ఎప్పుడైతే ఆ పసిబిడ్డను మెలేకు దేవత చేతుల మీద పెట్టిందో ఆ భయంకరమైన నిప్పుకు పసిబిడ్డ తాళలేక కెవ్వమని కేకలేస్తూ ఉండేదట. ఆ కేకలు వినబడకుండా సరిగ్గా అప్పుడే చుట్టూతో ఉన్న వాయిద్యకారులు డబా 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 అని వాయిద్యాలు వాయిస్తూ ఉండేవాళ్ళట. ఆ వాయిద్యపు శబ్దంలో ఈ పసిబిడ్డ ఏడ్పు వినబడకుండా ఎలాంటి ఘోరమైన కార్యక్రమాలు చేసేది రూతు. ఒక మాట, అది విగ్రహారాధన సంబంధమైన కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ రూతు ఆ దేశంలో మహా గొప్ప భాగ్యవంతుని యొక్క కుమార్తెట. ఓ రోజు నయోమి పిల్లలు వచ్చారు. ఆ నయోమి పిల్లలతో ఈవిడ మాట్లాడితే, అయ్యా మాకు పలానా బొమ్మ చేయండి అని రూతు నయోమి పిల్లలకి చెప్పిందట. వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు నయోమి పెద్ద కుమారుని చేతి మీద ఏవో అక్షరాలు కనపడుతున్నాయట. ఏంటి బాబు ఆ అక్షరాలు అందట. మా దేవుడు మాకిచ్చిన 10 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అని చెప్పాడట. ఏముందయ్యా ఆ ధర్మశాస్త్రంలోనని వ్రాయబడిన ఆ అక్షరాలు చదువుతూ ఉంటే వ్రాయబడిన మొట్టమొదటి మాట, నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు ఆకాశం కిందైనా భూమి యందైనా సముద్రంలోనైనా ఏ రూపాన్ని చేసుకొని మీరు విగ్రహారాధన చేయకూడదు. విగ్రహారాధన ఖండిస్తా రాయబడిన ఆ ధర్మశాస్త్రపు ఆజ్ఞ తను చదివింది. మరి నేను విగ్రహారాధన చేస్తున్నాను కదా, నేను చేసే తప్ప అడిగింది. తప్పమ్మా, దేవుని ఒక రూపంతో చేయకూడదు. దేవుడు ఆత్మస్వరూపి. ప్రైజ్ ది లార్డ్. ఆత్మస్వరూపి మాత్రమే కాదు, మీరు నేను ఆరాధించే ఆ దేవుడు ఎవరో తెలుసా? భూమి ఆకాశాలు పట్టజాలని మహాదేవుడు ఆయన. ఆకాశం ఆయనకి సింహాసనం. చెప్పాలి, ఆకాశం ఆయనకి సింహాసనం, భూమి ఆయనకు పాదపీఠం. భూమి ఆకాశాలు పట్టజాలని మహాదేవుణ్ణి 7 అడుగుల విగ్రహం చేసి, ఈ విగ్రహం దేవుడు అన్నాను అనుకోండి, భూమి ఆకాశాలు పట్టజాలని మహాదేవుణ్ణి 7 అడుగుల విగ్రహంలో బంధించగలుగుతామా? 7 అడుగులు కాదు, 70 అడుగులు. 70 అడుగులు కాదు, 700, సరే 7000 చేయి, వద్దని దేవుడు. 7000 అడుగులో దేవుణ్ణి బంధించగలుగుతామా? క్రైస్తవ జనమా, మనం ఆరాధించే మన ఆరాధ్య దైవం 3 అడుగుల ప్రతిమలో బంధించబడే దేవుడు కాదు, భూమి ఆకాశాలు పట్టజాలని మహాదేవుడు ఆయన. ఆకాశం ఆయనకు సింహాసనం, భూమి దేవునికి పాదపీఠం. చెప్పాడు ఈ మాట. మా దేవుని విగ్రహారాధన మేము చెయ్యం, విగ్రహారాధన మా దేవునికి అసహ్యం. ఆ తర్వాత చదువుకుంటూ వస్తే అక్కడ ఇంకొక ఆజ్ఞ రాయబడింది. ఏంటో తెలుసా? నరహత్య చెయ్యకూడదు. ఏ హత్య? పసిబిడ్డలను బలి ఇవ్వటం. చెప్పాలి. మీలో కొంతమంది ఎవరో అన్న మాట పట్టుకొని అనుకోవచ్చు, యెఫ్తా తన కుమార్తెను బలిచ్చాడు కదా అని. యెఫ్తా తన కుమార్తెను బలిచ్చాడా? ఇవ్వలా. ఏది బయట వస్తుందో దాన్ని బలిస్తానని చెప్పాడు. కుమార్తె ముందు వచ్చింది. కుమార్తెను తీసుకుని వెళ్ళి దేవుని మందిరంలో బలి ఇవ్వలేదు. ఎందుకో తెలుసా? మన దేవుడు నరబలి కోరుకునేవాడు కాదు. నరబలిని దేవుడు అంగీకరించలా. మరి ఏం చేశాడు?
తన కుమార్తెకు వివాహం చేయకుండా బ్రతుకు దినములంతా దేవుని మందిరంలో కన్యకగా బిడ్డను వదిలిపెట్టాడు. ఏమండి, ప్రాణం తీయటం గొప్ప. ఒక యవ్వనమ్మాయి బ్రతుకు కాలమంతా తన యవ్వన వయసులో ఒక పరపురుషుని వైపు చూడకుండా, శరీరేచ్ఛలు నెరవేర్చుకోకుండా, శరీరంలో బయలుదేరే అపవిత్రమైన కోరికలు నెరవేర్చుకోకుండా పవిత్రంగా బ్రతకటం కష్టమా? చంపేమనుకోండి, ఒక్క క్షణంలో చనిపోతాడు. శరీరంలో ఉన్న పాపాన్ని చంపాలంటే అనుక్షణం చస్తూ దేవుని కొరకు బ్రతకాలి. ప్రైజ్ ది లార్డ్. సరే, మా దేవుడు ఇదయ్యా మాకు చెప్పింది, నరహత్య చేయకూడదు. మరి నేను చేసేది అదే కదయ్యా. నరహత్య చేస్తే నరకం పాలైపోతారు. ఆ మాట విన్న తర్వాత రూత్ అక్కడ గడగడలాడి తన విగ్రహారాధన విడిచిపెట్టి జీవము కలిగిన దేవుని వైపు తిరిగిందట. ప్రైజ్ ది లార్డ్. జీవం కలిగిన దేవుని వైపు తిరిగినప్పుడు తండ్రి అని ఉంటాడు, తల్లి అని ఉంటుంది. మనమేంటి, మన కులం ఏంటి? వాళ్ళెవరో ఇక్కడికి బ్రతకటానికి వచ్చిన వాళ్ళు. వాళ్ళ దేవుడే అంత గొప్ప దేవుడైతే వాళ్ళ దేశాన్ని వదిలిపెట్టి ఇక్కడికి ఎందుకు వచ్చారు? లేదు, నువ్వు గనక అటువైపు వెళ్తే నీకు రావాల్సిన ఆస్తివం పర్వాలేదు, నీకు ఇవ్వాల్సిన ఇల్లు పర్వాలేదు, నువ్వు చేస్తున్న ఉద్యోగం, నీ జీవనోపాధి తీసేసినా పర్వాలేదు. ఇల్లు కంటే, ఉద్యోగం కంటే, జీవనోపాధి కంటే నాకు జీవము కలిగిన దేవుడే ముఖ్యం. నేను దేవుని కొరకే బ్రతుకుతా. నయోమి ఇంటికి వచ్చింది. నయోమి కుమారుని వివాహం చేసుకుంది. ఈ ఇంటికి వచ్చిన తర్వాత జరిగిన భయంకరమైన విషాదకరమైన సంగతి ఏంటో తెలుసా? 2 కుమారులు చనిపోయారు. అందరూ వచ్చి అని ఉంటారు, మీ దేవుడు ఏదో గొప్ప దేవుడు అన్నారు కదా, మరి మీ దేవుడు గొప్ప దేవుడు అయితే మీ భర్తలను చెప్పాలి. మీ భర్తలను ఎందుకు బ్రతికించలా? మీ దేవుడు చేతగాని దేవుడు గనుక మీ బ్రతికెట్లా అయిపోయింది? సూటిపోటి మాటలతో కాకులు పొడుచుకున్నట్లుగా పొడుచుకొని తిని ఉంటారు. ఈ తల్లి ఏముందో తెలుసా? చావైనా బ్రతుకైనా, మరణమైన జీవమైన, కరువైన ఖడ్గమైన, ఉన్నవైనా రాబోవునవైనా, ఇప్పుడు వచ్చిన కష్టం కంటే మించిన కష్టం నా బ్రతుకులో ఎదురైనా జీవిత కాలం అంతా దేవునికి నేను సాక్షిగా బ్రతుకుతా. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్పా. ఆమేన్. యేసయ్యను పట్టుకుంటే అట్లా పట్టుకోవాలా. ఇచ్చిన ఆయనే నీకు దేవుడు, ఇవ్వకపోయినా ఆయనే దేవుడు. సంతానం ఇచ్చిన ఆయనే దేవుడు, సంతానహీనురాలుగా దేవుడు విడిచిపెట్టిన ఆయనే నీ దేవుడు. ఇందాక వచ్చేటప్పుడు ఎవరో పాట పాడుతున్నారు, చేనిలోని పైరు చేతికి రాకున్నా, ఫలములన్నీ రాలిపోయినా, సిరి సంపదలన్నీ దూరమై నేను, అది దట్ ఈస్ రియల్ క్రిస్టియానిటీ. నేను ఎంత కూడా నేను చెల్లించను. ఎన్ని సమస్యలున్నా వాటిని అధిగమించే దేవుడు నాకున్నాడు. సరే, ఈలోపు రూతమ్మ దగ్గరికి నయోమి వచ్చింది. తల్లి, నేను మా ఊరు వెళ్తారా, నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో, మీ అమ్మా నాన్న మంచి భర్తను చూసి నీకు వివాహం చేస్తారు, వెళ్ళిపో అంటే రూతు మనసులో ఏమనుకుందో తెలుసా? నేను ఇంటికి వెళ్తే నాకు భర్త దొరుకుతాడేమో, దేవుడు దూరం అయిపోతాడు. నాకు భర్త కంటే దేవుడు ముఖ్యం. నా యవ్వనపు ఆశ ఇచ్చల కంటే దేవునికి సాక్షిగా బ్రతకటం నాకు ముఖ్యం. అట్లా నువ్వు బ్రతుకు. నీ బ్రతుకులో ప్రతిరోజు అద్భుతాలు చూడటానికి దేవుడు కృప చూపిస్తాడు. సరే, నయోమి ఈమె మనసు కుదిరిందని చెప్పి వచ్చేసింది. తనతో పాటు రూతుని తీసుకొచ్చింది. రూతు వచ్చేటప్పుడు ఏమందో తెలుసా? కమిట్మెంట్. అత్తయ్య, నీ దేశమే నా దేశం, నీ ప్రజలే, చెప్పాలి సార్, నీ ప్రజలే, నీ దేశమే, నీ ఉండే చోటే నేను ఉంటా. మరణము తప్ప మరేది నన్ను ఎడబాపదు. నయోమి అనుకుంది, నా కొడుకులు బ్రతుకున్నా నన్ను ఎంత మంచిగా గమనించుకునేవాళ్ళు నన్ను ఎంత మంచిగా గమనించుకునేవాళ్ళు కాదేమో. రూతును బట్టి మురిసిపోయింది నయోమి అమ్మ. ఇప్పుడు బెత్లెహేము దేశానికి వచ్చిన తర్వాత తన కమిట్మెంట్ చూసి వెంటనే రూతమ్మ తల్లికి ఏమైనా రాజమార్గం దేవుడు వేశాడా? లేదు. ఏం జరిగిందో తెలుసా? బోయాజు పొలంలో పరిగెరుకునేదానిగా బోయాజు పొలానికి వచ్చింది. తన త్యాగాన్ని చూసి, అబ్బా, రూతు నా కొరకు ఎంత గొప్పగా బ్రతుకుతుంది, నా కొరకు ఎంత చక్కగా నిలవబడింది, నా రూతుకు నేను ప్రతిఫలం ఇవ్వాలని వెంటనే దేవుడు ప్రతిఫలం ఇవ్వలేదు. నా ప్రభు బిడ్డలారా చూడండి, నువ్వు దేవుని కొరకు నికార్సైన బ్రతికేటప్పుడు
నీ నికార్సైన బ్రతుకు తగినట్లుగా ఆ తగిన ప్రతిఫలం నీకు వెంటనే రాకపోవచ్చు. రాకపోయినా నీ నికార్సైన భక్తి జీవితాన్ని విడిచిపెట్టుకో. ప్రైజ్ ది లార్డ్. చాలా నమ్మకంగా బ్రతికాడు మొర్దెకై. ప్రమోషన్ మొర్దెకైకి వచ్చిందా, హామానుకు వచ్చిందా? పెద్దగా డ్యూటీలో కూడా, కంపెనీలో కూడా నమ్మకంగా పనిచేసేవాడికి ప్రమోషన్ రాదు. చెంచాగిరి చేస్తాడు కదా. సార్ మీరు అది సార్, మీరు ఇది సార్, మీరు తురుంకాడు సార్, మీరు లేకపోతే కంపెనీ లేదు సార్ అని గమనించండి. ఇట్లా గ్యాస్ కొడతా ఉంటాడు కదా. గ్యాస్ కొట్టేవాడికి ప్రమోషన్ వస్తుంది. అక్కడ మాట ఇక్కడ చెప్పే శంషాగిరి చేసేవాడికి ప్రమోషన్ వస్తుంది. నమ్మకంగా పనిచేసే వాళ్ళకి ప్రమోషన్ వెంటనే రాదు. నా ప్రభు బిడ్డలారా, నీ నమ్మకత్వాన్ని మనుషుడు చూడకపోయినా దేవుడు చూస్తాడు. తగిన కాలమందు దేవుడు హెచ్చించటం యేసునామములో ప్రారంభించునుగాక. చెప్దాం ఆమేన్. ఇప్పుడు రూతు పరిస్థితి పూర్తిగా తలకిందులైపోయింది. ఏంటి తలకిందులైపోయింది? మోయాబు దేశంలో ఉన్నప్పుడు మెలెకు దేవత దగ్గర తను యాజకురాలిగా పనిచేసేటప్పుడు తన దగ్గరకు వచ్చిన అనేకులకు ఆహారం పెట్టింది. ఆహారం పెట్టిన చేతులు బెత్లెహేముకు వచ్చిన తర్వాత పిడికిడి మెతుకుల కోసం బోయాజు పొలంలో భిక్షాటన చేసే పరిస్థితి వచ్చింది. నా ప్రభు బిడ్డలారా, నా వైపు చూడండి. కొన్ని సందర్భాలలో నువ్వు ఊహించని పరిస్థితులు కొన్నిసార్లు నీ జీవితంలో జరిగి బ్రతుకు తలకిందులైపోతాయి. బ్రతుకు తలకిందులైన పరిస్థితుల్లో కూడా ప్రభువును బట్టి నువ్వు బ్రతకటం నేర్చుకో. ప్రభువును బట్టి నువ్వు బ్రతకటం నేర్చుకో. దేవుడు ఎందుకు ఇలా చేశాడు అడగకో. కొమ్మరి ఒక కొండను పెద్ద కొండగా చేస్తాడు, ఇంకో కొండను చిన్న కొండగా చేస్తాడు, ఇంకొక మట్టితో కూజా చేస్తాడు. ఏ కొండ అయినా నన్ను ఎందుకు కూజా చేసావని అడుగుతుందా? సర్వ హక్కులు ఎవరివి చెప్పాలి? నా జీవితం మీద సర్వాధికారాలు ఎవరివి? ఏది జరిగించినా నీ చిత్తమే సిద్ధించుగాక. ఆమేన్. సరే, అయిపోయింది. దినాలు అట్లా సాగుతున్నాయి. ఒకరోజు నయోమి అమ్మ తల్లి రూతును పిలిచి ఒక మాట అంటది. 3వ అధ్యాయం 1వ వచనం. నా కుమారి, మళ్ళా చదువు తల్లి, టెన్షన్ పడకరా తల్లి. నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నీ కొరకు విశ్రాంతిని విచారించవలసిన దానను కదా. నా వైపు చూడండి, ఇక్కడ నా వైపు చూడండి. రూతమ్మ తల్లి బెత్లెహేముకు రావటానికి ఎవరిని నమ్మి వచ్చింది? ఎవరిని నమ్మి వచ్చింది? ఒకవైపు దేవుణ్ణి, దాని తర్వాత నయోమి తల్లిని. నాకు నా అత్త ఉంది, నా మంచి అయినా చెడైనా నా అత్తే చూసుకుంటుంది, నేను బేఫికర్గా బ్రతకొచ్చు అని పూర్తిగా తన బ్రతుకు మీద విచారణకర్తగా నయోమిని పెట్టుకొని వచ్చింది. నయోమి ఎంత నమ్మకమైందో తెలుసా? 2 అధ్యాయాలు గడిచిన తర్వాత కోడలను పిలిచి అంటది, అమ్మా నా కుమారి, నీ మేలును గూర్చి, నీ విశ్రాంతిని గూర్చి నేను విచారించవలసిన దానను కదా. మరోసారి చదువుతాయి అన్నమాట. నీకు మేలు కలుగునట్లు, చాలు రైట్, నాతో కలిసి చెప్పండి. నీకు మేలు కలుగునట్లు నీ విశ్రాంతిని నేను విచారించవలసిన దానను కదా. ఇప్పుడు నయోమి రూతు మేలు గూర్చి ఆలోచిస్తుంది. ఈవిడికి నేనేం చేస్తే ఈవిడ బ్రతుకులో విశ్రాంతి కలుగుతుందా అని తన చెప్పాలి తన కోడలు యొక్క విశ్రాంతిని గూర్చి ఆలోచిస్తూ విచారిస్తూ ఉంది. హల్లెలూయా. ఎవరెవరి గూర్చి ఆలోచిస్తున్నారు? నయోమి రూతును గూర్చి ఆలోచిస్తుంది. మరోసారి నయోమి ఎందుకు ఆలోచిస్తుంది? తనను నమ్ముకొని వచ్చింది. నన్ను నమ్ముకొని వచ్చిన ఈ రూతుకు నేను అన్యాయం చేయకూడదు. మేలు గూర్చి విశ్రాంతి గూర్చి విచారిస్తాను. నేనంట నయోమిని నమ్ముకొని రూతు వస్తేనే నయోమి అంత విచారిస్తే, దేవుని నమ్ముకొని దేవుని మీద ఆధారపడి నీవు తప్ప నాకు ఇంకొక దిక్కు లేదయ్యా, నీ పాదాలే నాకు శరణ్యం, నీవు తప్ప నాకు ఇంకొక ఆశ్రయం లేదయ్యా అని పూర్తిగా ఆయన మీద నువ్వు ఆధారపడి నీ భవిష్యత్ అంతా దేవుని చేతిలో పెడితే ఈ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీ మేలును గూర్చి విచారిస్తాడు ఆయన, నీ విశ్రాంతిని గూర్చి విచారిస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. మేలును గూర్చి విశ్రాంతిని గూర్చి విచారించి
అద్భుతం. బెత్లెహేములోనే అత్యంత ధనవంతుడైన బోయాజుకి, ఎక్కడున్నాడు బోయాజు? అత్యంత ధనవంతుడైన బోయాజుకి రూతమ్మనిచ్చి, అద్భుతం, ఏ పొలములో పనికత్తిగా అడుగుపెట్టిందో ఆ పొలానికి యజమానురాలిగా దేవుడు మార్చాడు. నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నా. మిమ్మల్ని ఉబ్బి తబ్బింపజేసే మాటలు కాదు, వాక్యాన్ని పట్టుకొని చెప్తున్నా. ఏ కంపెనీలో వర్కర్గా నువ్వు పనిచేస్తున్నావో అదే కంపెనీలో దేవుడు యజమానిగా నిన్ను మార్చును గాక. ఏ కంపెనీలో వర్కర్గా పనిచేసావో భవిష్యత్తులో అలాంటి కంపెనీయే దేవుడు నీకు అనుగ్రహించి ఆ కంపెనీకి యజమానుడిగా దేవుడు నిన్ను నిలవబెట్టును గాక. ఏ స్కూల్లో చదువుకోవటానికి వెళ్ళావో భవిష్యత్తులో దేవుడిని ఆశీర్వదించి అలాంటి స్కూళ్ళు నీ ద్వారా, నీ పిల్లల ద్వారా స్థాపించేటట్లుగా దేవుడు కార్యం చేయును గాక. సింపుల్. రూతమ్మ తల్లి నయోమి మీద ఎట్లా ఆధారపడిందో, పోతీఫరు యోసేపు మీద ఎట్లా ఆధారపడ్డాడు, హిజ్కియా దేవుని వాగ్దానం మీద ఎట్లా ఆధారపడ్డాడు. ప్రతి క్షణంలో దేవుని మీద నువ్వు ఆధారపడి ఆయన చేతులకు నిన్ను నువ్వు అప్పగించుకుంటే, ఆమేన్, ఆయన చేతులకు నిన్ను నువ్వు అప్పగించుకుంటే, నీ భవిష్యత్ అంతా ఆయన చేతుల్లో పెడితే చేయదగిన మేలు యోసేపును బట్టి పోతీఫర్ ఇంటిని ఆశీర్వదించినట్లుగా నీ బ్రతుకును దేవుడు ఆశీర్వదించడం ప్రారంభించును గాక. మరొక్కసారి అడిగి నేను ప్రార్థన చేస్తా. నువ్వు దేవుని మీద ఆధారపడ్డావనే దానికి రుజువేంటి? ఏం ఒక్కళ్ళు చెప్పట్లా? మొన్న జార్జన చెప్పాడు భలే మాట. ఆది కాండం అంతా ఇని ఆదాముకు అవ్వం ఏమైందని అడిగాడంట. చెప్పండి, నువ్వు దేవుని మీద ఆధారపడ్డావు అనే దానికి రుజువేంటి? ఆయన విచారణకర్తగా చేసుకొని దేని గురించి నీవు విచారించు. రెండవది, నువ్వు దేవుని మీద ఆధారపడ్డావు అనే దానికి రుజువేంటి? చెప్పాలి గట్టిగా. తన ప్రియులు నిద్రించుచుండగా నిజంగా నిద్రపోయేటప్పుడు దేవుడు ఇస్తాడా? టెన్షన్తో బయలుదేరిన యాకోబు బేతేల్లో ఒక రాయిని తీసుకొని రాయిని తలగడగా చేసుకొని పండుకున్నాడు. మనకు తలదిండు పెట్టుకుంటేనే నిద్ర పట్టదాం. ఆయన రాయిని పెట్టుకున్నాడు తలదిండుగా రాయిని పెట్టుకొని నిద్రపోతున్నాడు. ప్రశాంతంగా నిద్రపోతున్న యాకోబు దగ్గరికి వచ్చి దేవుడు అంటాడు, యాకోబా, నీవు పండుకున్న ఈ భూమి అంతా నీకు ఇస్తున్నాను అన్నాడు. పెద్దగా చెప్పాలా? ఏమన్నాడు? అక్కడ వెలబెట్టి కొనలేదు, దున్నలేదు, వెచ్చలేదు. మన కమ్యూనిస్ట్ వాళ్ళ మాట చెప్పండి, దున్నిన వాడిదే దున్నేడా? కమ్యూనిస్ట్ వాళ్ళు దున్నిన వాడిదే భూమి అంటే దేవుని స్లోగన్ ఏంటో తెలుసా? నిద్రపోయినోడిదే భూమి అన్నాడు. నేను నవ్వించడానికి చెప్పిన మాట కాదు. ఆధారపడితే దేవుని మీద అట్లా ఆధారపడు, అద్భుతాలు చూడటానికి దేవుడు కృప చూపిస్తాడు.